మీరు అంటే ఏ టాపిక్ అయినా మీరు కాంట్రవర్సీకి వస్తారు. అసలు మీ ధైర్యం ఏంది? సజ్జనార్ని పట్టుకొని అంత మాట అనేసిరు మీరు మొన్న. సజ్జనార్ని ఇష్టం వచ్చినట్టు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నట్లు ఎంతమంది ఉంటారు ఐపీఎస్ లు, ఎంతమంది ఐపీఎస్, 1,00,000 మంది ఐపీఎస్ ఉంటారు ఇండియాలో. వ్యక్తిగత కక్ష ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఎ పిన్. సజ్జనార్ లాంటి 1,00,000 మంది ఉన్నారు మా ఐపీఎస్ లో. మేం ట్యాక్స్ కట్టి, మేం జిఎస్టీ కట్టి ప్రజల సొమ్ముతో బతుకుతున్నారు చేసి వేల కోట్ల సొమ్ము దోసుకున్నాడు. ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు, ఎండీగా ఉన్నప్పుడు, ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు 1,000 నుంచి 2,000 కోట్లు సంపాదించుకున్నాడు. 1,350 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులు వాడిండు ఆర్టీసీకి. పెళ్లిలకు వచ్చిన పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీ ఆర్టీసీ లైన్ ఆర్టీ తిరుగుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అందరిని ఆర్టీసీ ఎంప్లాయీస్ ముంచేసిపోయిండు. టైర్ల కమిషన్ తీసుకున్నాడు, వాటర్ బాటిల్ కమిషన్ తీసుకున్నాడు. 30 సంవత్సరాల నుంచి అమ్మని స్క్రాబ్ ని అమ్మేసాడు. 30 ఏళ్ళు ఎందుకు అమ్మలేదండి ఆర్టీసీ స్క్రాబ్? ఈయన ఉన్నప్పుడు ఎందుకు అమ్మిన ఎండి? ఎంతో మంది ఎండి ఆర్టీసీ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడడానికి బీఆర్ఎస్ కారణం అని వాళ్ళంటారు కొంతమంది. దానికి ఎండి సజ్జనార్ కారణం. 1,350 కోట్లు ఎందుకు వాడుకున్నాడండి? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కట్టుమంటే 150 కోట్లు ఇచ్చింది. అమ్మో ఇక్కడ ఉంటే బాధపడతాను. సీఎం కమిట్మెంట్ ఇచ్చి నేను ఇట్లా మీరు ఏది చెప్తా చేస్తా సార్ అని చెప్పి వచ్చేసిండు సీఎం కు. నాకు డీజీపీ ఇవ్వండి, నేను అందరికి సిట్ నోటీసులు ఇస్తా, అన్ని రకాలుగా చేస్తా, ఎంత డేర్ పైన చేస్తా సార్, ఎవరైనా ఎన్కౌంటర్ చేయమంటే కూడా చేస్తా జీవన్ రెడ్డి లాంటి అని చెప్పి వచ్చాడు సీఎం దగ్గర. ఆయన చెప్పినట్టు ఆయన కనసైగల్లో పనిచేస్తుండు, చెప్పింది వింటుండు, లేవంటే లేస్తుండు, కూర్చున్నాడు కూర్చుండు. సీఎం ఆఫీసే కదా, పోలీస్ కమాండ్ మీరేం చేసిరో కాంగ్రెస్ అదే సీఎం సిపి ఆఫీస్ లో కూర్చుంటాడా? ఒక సీఎం అడ్డా ఏందని పోలీస్ కమాండ్ కంట్రోల్. ఆయన సీఎం చెప్పరాశా, డీజీపీ ఆఫీస్ కు సంవత్సరం 5 ఏళ్ళు ఒక్కసారి కూడా ఓడు కేసీఆర్. డీజీపీ షుడ్ కమ్ బిఫోర్ ద సీఎం, సిపి కమ్ టు బిఫోర్ ద సీఎం. 5 మంది సిపిలు, 6 మంది సిపిలు ఉంటారు. దగ్గర 50 మంది నుంచి 100 మంది ఐపీఎస్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఈయన దగ్గర కూర్చున్నారు, ఈయన ఆయన దగ్గర కూర్చుని కెమెరాలో చూసుడు ఏందమ్మా, ఏం సిట్ అమ్మా, ఏం ఫోన్ ట్యాపింగ్ అమ్మా. 1948 నుంచి ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ ఉంటూనే ఉంటది. అది తీవ్రవాదులను దేశ ఎందుకు ఉంటాము అసలు? ఏముంటాము ఫోన్ ట్యాపింగ్? అసలు ఇంతమంది పేర్లు బయటకు వచ్చినాయి బీఆర్ఎస్ లో, జీవన్ రెడ్డి గారి పేరు మాత్రం రావట్లేదు. సజ్జనార్ అది కూడా ఇష్టం ఉన్నట్టు అలా కూడా నన్ను కూడా వేసేస్తాడేమో అంటారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ లో మీ ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి. అట్లాగే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఫస్ట్ ఫ్లోరే ఎందుకు తగలబడింది? ఇప్పుడు మాకు 2 ఉన్నాయి అంటున్నారు. మరి తగలబెట్టింది బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల? మాకైతే ఏమనిపిస్తుంది అంటే ఓటుకు నోటుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయి దాంట్లో. A1 A2 చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి పైన బీజేపీలకు చెప్పి ఆధారం లేకుండా వేసుకోండి, లేకపోతే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయేటట్టున్నారు. ఫైనల్ స్టేజ్ ఉంది. నౌ దేర్ ఆన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సజ్జనాకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే సజ్జనా దగ్గర ఉండి కాలబెట్టింది కావచ్చు. మాకేం ఫోరెన్సిక్ కి సజ్జనార్కి ఏంటండి సార్? ఇప్పుడు ఆయన ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వన్నాడు. నోటీసులు ఇస్తే కేసీఆర్ ఇట్లా 200 మంది ఉంటారు. ఓన్ లేకుండా 60 లక్షల సైన్యం ఉంది. ఎవరికి ఫోన్ చేసినా జీవన్ నువ్వు పోయి నోటీసులు తీసుకుంటాం. గోడ కతికిచ్చుడు ఏందని అన్డెమోక్రాటిక్ గా? ఇంట్లో లేరా కేసీఆర్? ఇట్లా పనులు లేరా? వాచ్మెన్ లేరా? డ్రైవర్ లేరా? 60 లక్షల సైన్యం ఉంది. ఒక్క సిటీకి కొడితే 60 లక్షల మంది కూర్చుంటారు. ఆయన ఇంటికి అవమానపరిచే విధంగా నోటీసులు ఇచ్చాడు, తప్పు కదా? అట్లనే చేస్తుండు చెప్పరాజ్ పని. సిపి సజ్జనార్ రేవంత్ కనసైగల్లో పనిచేస్తుండు. ఆయన కనసైగల్లో పనిచేస్తుండు. ఆయన ఏది చెప్తాది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేస్తాడు, నోటీసులు అతికిమంటే నోటీసులు అతికేస్తాడు. నాకు చంద్రబాబు నాది ఇద్దరిది కేసు ఉన్నాయా, ఓటుకు నోటు కేసు కీలక ఆధారాలు ఉన్నాయి, కాలబెట్టుకుంటే కాలబెట్టిండు. ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ చేస్తే గతంలో మీ బీఆర్ఎస్ హయాంలోనే దిశ కేసులో ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు కూడా మాది మన చేతులు చట్టం మన చేతిలో మనం తీసుకోనికి ఉండదు, మేము చేయనీకి ఉండదు. మేమేమంటారు ఇప్పుడు చేస్తుండు కదా కేసీఆర్ ఇంటికి నోటీసులు ఎట్లా అతికేస్తామా? తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. ఈ తెలంగాణను భారతదేశ పటంలో ఉంచిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఇంటికి నోటీసులు పెట్టి ఆయన అవమానపరచుడు తప్పు కదా? అంటే ఇంకెన్ని రోజులు అదే విషయం చెప్తారు సార్? అదే చెప్తాను. అంతకంటే ఎక్కువ అవమానం అంతకంటే ఎక్కువ అవమానం ఏముండదు కేసీఆర్ కి. అంత అది చివరి అవమానము. నా మాలకు నేను చెప్తా ఉన్నా కదా, అంతకంటే నేను చెప్తున్నా, మనసులో ఉన్న మాట చెప్తున్నా.
అంతకంటే అవమానం కేసీఆర్ కి ఏముండదు. అది లాస్ట్ స్టేజ్. చూస్తాం ఒక్క సంవత్సరం శ్రావ్య మేము అధికారంలోకి వస్తాం. పింక్ బుక్ లో ఫస్ట్ నేమ్ సిపి సజ్జనార్ది ఉంది. ఎట్లా చెప్తారు మీరు? వస్తారు 100% సర్వే అమ్మను సర్వే అయ్యు ఓకే టీవీ సర్వే చేసి నాకు చెప్పు, నా నియోజకవర్గం చేయి, నేను డబ్బులు ఇస్తా. సో పక్కా రానున్న ప్రభుత్వం మీదే అంటారు. 100% సర్కారే అంటారు. పింక్ బుక్ లో 100% టికెట్ ఇస్తారా ఫస్ట్ మీకు? 100% దాంట్లో వినను. 100% ఆర్మూర్ ఎమ్మెల్యే రాసి పెట్టుకోను. డైరీ ఉంటే డైరీలో తెచ్చుకొని రాసుకో. నువ్వు రికార్డ్ స్పెషల్ చేయ. ఎమ్మెల్యే కాదు, ఇంకా ఎమ్మెల్యే కాదు, మంత్రి అవుతారు. చెప్తా ఎమ్మెల్యే కాదు. మేము ఎవరెవరిని ఏం చేయాలో అది ఇన్ఛార్జ్ నేనే తీసుకుంటా. ఈ పింక్ బుక్ ఇన్ఛార్జ్ ఇవ్వమంట. నాకు మంత్రి వద్దు. పింక్ బుక్ లో పేర్లు ఎక్కినాయి సార్, వాళ్ళ ఇన్ఛార్జ్ నాకు ఇవ్వని కేసీఆర్ అడుగుతా. ఇస్తారు కూడా. 100% ఆ నమ్మకం నాకు ఉంది. నేనే కదా కొట్లాడిన, ప్రాణాలు తెగించి కొట్లాడతా. మీకు తెలుసు కదా, తప్పు కదమ్మా. నేనేమంటే మమ్మల్ని కొట్టాను రా, మమ్మల్ని జైల్లో వేయండి, మా మాజీ ఎమ్మెల్యే మంత్రులను చేయండి, కేటీఆర్ ని సతాయించండి, హరీష్ రావుని సతాయించండి. కేసీఆర్ జోలికి వస్తే వదలం. కేసీఆర్ జోలికి వస్తే వదలం. తెలంగాణ అగ్నిగుండం చేస్తాం పక్కా. కేసీఆర్ ఆగమన్నాడు, అహింసావాదం వదలమని మీరు రేవంత్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. కల్వకుంట్ల కవితకి ఎందుకు ఇవ్వట్లే? ఆమె ఇప్పుడు బయటికి వచ్చి ఆమె మాటి కేటీఆర్ గురించి మాట్లాడుతా ఇంకా కవిత గారు కావచ్చు, అది మీరు కావచ్చు, అది సిపి సజ్జనార్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ మీద మాట్లాడటం ఎవరిని వదలం. ఎవరిని వదలం. అది ఎవరైనా ఇంటోళ్ళైనా బయట. ఎందుకండి ఎవరైనా అంటే ఇంకా ఎవరైనా అంటే అందరిగా కేసీఆర్ ఒక్కోటి మీతో ఎవడన్నా జోలికి వచ్చినా, కేసీఆర్ ని ముట్టుకున్నా, కేసీఆర్ జోలికి వచ్చినా, కేసీఆర్ తిట్టినా, ముట్టుకోవాలంటే మా కేసీఆర్ గారు 500 kV సబ్ స్టేషన్ అది. ఆయన ముట్టుకుంటే మాడి మషం అయిపోతుంది. ఆయన ఒక్క చిటికి వేసి ఆర్డర్ ఇస్తే తెలంగాణ అగ్నిగుండం చేస్తాం మేమే. జై తెలంగాణ. సో ఫైనల్ గా రానున్న గవర్నమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ దే. అట్లాగే ఆర్మూర్ కూడా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు జీవన్ రెడ్డి గారు. నాకు అప్పచెప్పండి అంటున్నారు. అండ్ దానికంటే ముందు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ఎన్ని సీట్లు గెలుస్తారు సార్? మొత్తం గెలుస్తాం. మొత్తం గెలుస్తారని చెప్తున్నారు. నిజంగా గెలిస్తే చాలా మంచిదే. బట్ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం ఒక ఇంటర్వ్యూ, స్పెషల్ గంట సేపిస్తారా? ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి రానున్న సర్కార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ, మరి జీవన్ రెడ్డి గారి మాటలతో ఎంతమంది ఏకీభవిస్తారో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ పెడతాము. దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకో మాట కూడా చెప్తున్నాము, పింక్ బుక్ లో ఎక్కిన పేర్లని హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో రిక్వెస్ట్ చేస్తా, ఆ పింక్ బుక్ నాకు ఇష్టం సార్, నేను చూసుకుంటాను, వేరే పదవులు దాంట్లో మాత్రం నా పేరు పెట్టకండి సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై హింద్. జై తెలంగాణ.